హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చెప్పినట్టు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ మరియు ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ అప్డేట్ చేయబడ్డాయి. ఫ్రెండ్స్, మేజర్ రీజన్ మనం ఇక్కడ అప్డేట్ చేయడం, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఆర్డర్స్ అనేది మల్టిపుల్ ఆర్డర్స్ అనేది డిక్రీజ్ చేస్తూ మ్యాక్స్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ అప్డేట్ కూడా గత వారం అంటే గత వారంలో వర్కింగ్ డే లాస్ట్ 25th కదా, ఆ రోజు మరియు ఈరోజు డిప్లాయ్ చేయడం జరిగింది. గత 2 రోజుల యొక్క రిజల్ట్స్, ఈ రోజు రిజల్ట్స్ కూడా ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాను. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా పేపర్ ట్రేడ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఫ్రెండ్స్, మా స్ట్రాటజీస్ యొక్క ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్ అనమాట. ఇక్కడ మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. సో మీకు ఒకవేళ ట్రేడ్ట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడితో ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు. ఎవరైనా రియల్ టైం ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ ట్రేడ్ట్రాన్ 10 to 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది పర్ స్ట్రాటజీ. ఆ ఫీజు కూడా మీరు పే చేయొద్దంటే ఇక్కడ ఎన్జిఎల్ఆర్, ఫైర్స్టార్, ఎల్ఎస్బ్లూ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మంత్లీ కూడా ఫ్రీ ఉంటుంది. ఎంటైర్ స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫ్రీగా ఉంటుంది. సో మనం అప్డేట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు మార్కెట్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి ఆర్డర్స్ అనేది డిక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్యురసీ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాం, ఎవ్రీ టైం అప్డేట్ చేస్తూ మనకి ఎక్యురసీ అంటే మెయిన్లీ లాసెస్ అనేది మినిమైజ్ చేస్తూ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడం. అండ్ ఆల్సో మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా హెవీగా అవుతున్నాయి కాబట్టి తక్కువ ఆర్డర్స్తో ఎక్కువ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో గత 25th అంటే గత వారం మేము కొత్తగా ట్రై చేసాం, కొన్ని అడిషనల్గా యాడ్ చేసినాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మరియు ఆర్ఎస్ఐతో కూడిన ఇండికేటర్ కొన్ని యాడ్ చేసాం. సో వాటి వల్ల కొద్దిగా ఎక్యురసీ అనేది ఇంక్రీజ్ అయింది. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాను. గత వారం అంటే 25th రోజు ఈరోజు మార్కెట్ యొక్క రిజల్ట్స్ మీకు చూపెట్టబోతున్నాను, ఎవ్రీ స్ట్రాటజీ రిజల్ట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లైవ్లో నియర్లీ 2800 ప్లస్లో ఈరోజు మార్కెట్లో 2700లో రన్ అవుతుంది. ఒకసారి స్ట్రాటజీ వైజ్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇవి కూడా ఇప్పుడు అప్డేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా, ఈ 4 స్ట్రాటజీస్ కాదు, ఈ 4 స్ట్రాటజీస్ కూడా ఇప్పుడు అప్డేట్ చేయబడ్డాయి. సో వీటి యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం. ఈరోజు అప్డేట్ చేశాను. సో ప్రజెంట్ అయితే అప్డేట్ చేసినాక ఫస్ట్ అయితే ట్రేడ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఈరోజు రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత మెయిన్లీ ఇక్కడ మనం అప్డేట్ చేసిన తర్వాత నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ న్యూ వన్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ న్యూ వన్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ 4 స్ట్రాటజీస్ రిజల్ట్స్ ఇప్పుడు చూపెడతాను. వీటి యొక్క లింక్స్ కూడా చూపెడతాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరైనా కొత్త వచ్చేవాళ్ళు. ఫస్ట్ లింక్స్ కూడా చూపెడతాను. ఇప్పుడు నేను చూపెట్టబోయే రిజల్ట్స్ గత వారం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అనమాట డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నమాట. ఈ 4 మీకు అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కింద ఇక్కడ ఉంటాయి. ఈ 4 స్ట్రాటజీస్, ఈ 4 లింక్స్ ఉన్నాయి కదా, ఈ 4 స్ట్రాటజీస్ యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాయి. ఇక్కడ న్యూ వన్ ఉన్నాయిగా, నిఫ్టీ న్యూ వన్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇక్కడ కూడా మనం మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. సో డిప్లాయిడ్ పేజ్కి వెళ్తాను. 25th లాస్ట్ వర్కింగ్ డే అండ్ ఆల్సో ఈరోజు అంటే 2 days పెర్ఫార్మెన్స్ ఒకసారి మీకు చూపెడతాను ఎలా ఉందో. సో ఫస్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి మనం అప్డేట్ చేసిన తర్వాత 25th అప్డేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి, ఇది 25th. సో 25th జాన్ ఇది చూడండి. ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 88, ఇది 87 ఎప్పుడు, ఓకే 24th ఇది. సో 25th ఇక్కడ నుంచి 88, ఆర్డర్ నెంబర్ 88, టోటల్ 88 కార్ నుంచి 97, అరౌండ్ మనకి 9 ఆర్డర్స్ తీసుకున్నట్టుంది. ఇక్కడ నుంచి 88
చూడండి మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం అప్డేట్ చేసిన తర్వాత ఈ 25th 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ ఎంత 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 10 ఆర్డర్స్లో 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. 88 ఆర్డర్ ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది అండ్ 94 ఆర్డర్ ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. చూద్దాం ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చింది. 10 ఆర్డర్స్లో 2 ఎస్ఎల్ హిట్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఒకసారి చూద్దాం. మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత అన్నమాట ఇది. సో ఆర్డర్స్ అనేది మనం మల్టిపుల్ ఆర్డర్స్ అనేది డిక్రీజ్ చేస్తూ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి ఇది చేసాం. 870 ప్లస్ 566 ప్లస్ 645 మైనస్ 705 ప్లస్ 416 117. ఇప్పటివరకు 4000 ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే ఎస్ఎల్ లిట్ అయిన తర్వాత కూడా నేను చెప్తున్నాను ఈ 10 ఆర్డర్స్లో ఒక మిడ్ క్యాప్ నిఫ్టీ నియర్లీ 4000 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ 88 ఆర్డర్ నెంబర్ 88 కా నుంచి ఇక్కడ అన్నీ చూడండి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇది మిడ్ క్యాప్ని అప్డేట్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీ చూద్దాం. సో ఫైనాన్స్ నిఫ్టీ కూడా ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. మీకు లైవ్లో చూపెడుతున్నాను. 24th ఇది కూడా 24th. ఇది 24th ఫ్రెండ్స్. సో 25th ఇక్కడ చూడండి డేటు. సో 2 ఆర్డర్ అంటే లిమిటెడ్ ఆర్డర్స్ 286 ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అయింది. $29 2 ఆర్డర్స్ తీసుకుంది. 2 పాజిటివ్ సైడ్ ఈరోజు ఇప్పటి వరకు చెప్తున్నాను 516 286 అరౌండ్ 800. ఫైనాన్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ చూసాం, న్యూ వన్ ఫైనాన్స్ నిఫ్టీ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుందో. 24th ఒకటే తీసుకుంది. సో ఇది వచ్చేసరికి 25th ఇంకా ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్. 25th రోజు ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది 248 రూపీస్ జస్ట్ అంతే. అండ్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఇది ఏ రోజు 29th. సో 25th ఏదైనా తీసుకుందాం. ఓకే 25th ఇది ఏ రోజు. సో మనకు 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 25th రోజు ఒకటి 300 అండ్ 29th 243. సో ఓన్లీ ఇది ఈ 4 స్టడీ ఇది 543. సో ఫ్రెండ్స్ ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్కువ ఆర్డర్స్ ఎందుకు కనపడుతుంది, ఇక్కడ మనకి ఫైనాన్స్ నిఫ్టీ అయినా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తక్కువ ఆర్డర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంకో అడిషనల్ ఇండికేటర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ది మనము మిడ్ క్యాప్ నిఫ్టీలో యాడ్ చేయలేకపోయినా, ఎందుకంటే మనకి ఇంకా దీనికి సపోర్ట్ చేస్తలేదు ట్రేట్రాను. బట్ ఇక్కడ మనకి ఇంకా మేజర్ సపోర్టే చూపెడుతుంది. బెస్ట్ వర్కౌట్ అవుతున్నట్టు చూస్తున్నాం. సేమ్ ఈ దీంట్లో సెట్టింగ్సే ఇక్కడ కూడా సెట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకున్న ప్రాఫిట్ సైడ్ ఉండడానికి ఉంటుంది. ప్రాఫిట్స్ ఇవి కనపడుతున్నాయి. సో చూద్దాం. ఇప్పటివరకు అయితే మనకి పాజిటివ్ ఉన్నాయి. ఇంకా అప్డేట్ చూస్తాను, నేను అప్డేట్ చేసి మళ్ళీ పెడతాను. ఇప్పుడు మీకు చూపెట్టిన 4 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ ఇవన్నమాట. సో న్యూ వన్ అని ఉన్నాయిగా, న్యూ వన్ ఇవన్నమాట. సో ఈ స్ట్రాటజీస్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇవి లైవ్లో రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. హెడ్జింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి కొన్ని అప్డేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి లైవ్లో రన్ అవుతున్నాయి, చూద్దాం. సో ఇప్పుడు మీకు 4 స్ట్రాటజీస్ అవొకటి ఇంకా మిగతా స్ట్రాటజీస్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ బెటర్ అప్ 576 ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఈరోజు, అది కూడా ఫైనాన్స్ నిఫ్టీలో. సో 25th రోజు కదా మనం అప్డేట్ చేసింది. 25th ఆర్డర్స్ చూద్దాం. ఈ 2 స్ట్రాటజీస్ మనకి ఫైనాన్స్ నిఫ్టీ 1 అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 1 ఈ స్ట్రాటజీస్ కూడా మీకు ఒకసారి చూపెడతాను లింక్స్.
సో ఇగో ఈ 2 స్ట్రాటజీస్ రిజల్ట్స్ అన్నమాట మీకు ఇప్పుడు చూపెడుతుంది. ఇప్పుడు ఫైనాన్స్ నిఫ్టీ చూద్దాం. 25th రోజు నుంచి ఆర్డర్స్ తీసుకుంది. 25th అప్డేట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ 1220 ఇది వచ్చేసరికి 25th ఓకే 1200 ప్లస్లో క్లోజ్ అయింది. ఈరోజు ఒక ఆర్డర్ తీసుకుంది, ఒక ఆర్డర్ 576. అంటే మనం ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ లాసెస్ అనేది డిక్రీజ్ చేయడానికి ఇలా చేసాం ఫ్రెండ్స్. ఆర్డర్స్ చూడండి, 282 ఆర్డర్స్ తీసుకుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది కూడా ఒకసారి చూద్దాం ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో. 24 25th ఫ్రెండ్స్. 25th రోజే మనకి ఇక్కడ 3 ఆర్డర్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. ఇది 160 ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 24. సో 3 ఆర్డర్స్ తీసుకుని 338 25th రోజే మనకి అరౌండ్ 1200 ప్లస్లో క్లోజ్ అయింది. చూడండి 338 ఇది ప్లస్లో క్లోజ్ అయింది. 25th డేట్ చూసుకోండి. సో ఆర్డర్స్ అనేది మ్యాక్సిమం డిక్రీజ్ చేస్తూ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసాం. వీటి క్యాపిటల్ మీకు అరౌండ్ 25 మీకు కావాల్సింది ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 15,000 to 20,000 కావాలి. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కాబట్టి మీకు క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం లేదు. సో ఇవి మిగతా అన్ని స్ట్రాటజీస్ సేమ్ లాజిక్తో అప్డేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి కూడా చూడండి 25th రోజు ఒక్కొక్క ఆర్డర్ తీసుకున్నాయి. 25th పాజిటివ్నే ఒక్కొక్క ఆర్డరే తీసుకుంది. ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మీకు కూడా సేమ్ రిజల్ట్స్ వచ్చింది అనుకుంటా. సో ఓకే ఆర్డర్ తీసుకుని 25th ఇది కూడా 25th. సో ఎవరైనా లైవ్ డిప్లాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, లైవ్ డిప్లాయ్ చేయాలని అడుగుతున్నాను కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ లైవ్ డిప్లాయ్ చేసుకోండి. ఇవి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఈ రెండు, ఈ ఫైనాన్స్ నిఫ్టీ, ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది కదా, లైవ్లో డిప్లాయ్ చేయాలనుకుంటే సజెషన్ చెప్తున్నాను. చూడండి 1 or 2 days లైవ్లో డిప్లాయ్. మిగతా కూడా ఓకే, బట్ ఇవి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి నిఫ్టీ కంటే. ఈ రెండు అండ్ ఆల్సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 4 యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ 4 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటే నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయండి. రియల్ ట్రేడ్ చేస్తున్న వారు ఆర్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు మంత్లీ ఛార్జెస్ కూడా 14% పర్ స్ట్రాటజీ వచ్చేసరికి 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ ఫ్రీగా కావాలంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారు ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చేసిన తర్వాత మన పెర్ఫార్మెన్స్ చూశారు కదా. చూద్దాం నెక్స్ట్. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా అప్డేట్ చేసిన తర్వాత మన రిజల్ట్స్ చూపెడతాను మీకు కంటిన్యూస్గా ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనకి ఈ హెడ్జింగ్ కూడా అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నాకు ఇది ఎక్యురసీ వచ్చిన తర్వాతనే మీరు కూడా పేపర్ ట్రేడ్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే ఏ స్ట్రాటజీ అయినా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకోండి పేపర్ ట్రేడ్లో. థ్యాంక్ యూ.